హలో గాయ్స్, ఈ రోజు మన ఊర్లో పండుగ ఎలా జరుగుతుందో చూద్దామా? కట్టెల పొయ్యి అప్పుడే ఆర్పేశారంటే ఉప్మా రెడీ అయిపోయినట్టుంది. 10 ఇయర్స్ తర్వాత పండుగ అంటే ఊరికి రాకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే అమ్మమ్మల ఊర్లో పండుగ ఉన్నా సరే అక్కడ 2 డేస్ ఉండి లాస్ట్ డే ఇక్కడ స్పెండ్ చేద్దామని పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. బై ద వే ఈ రోజు మంగళవారం కావడంతో మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం అనమాట. సో ఈ వీడియో మొత్తం నేను ఏమేమి చూసానో ఈ పండుగలో, ఈ ఊరు పండుగలో అనేది ఉంటుంది. గైస్ మీరు మొత్తం చూసి చెప్పండి, మీ ఊర్లో కూడా ఇలానే జరుగుతుందా, డిఫరెంట్ గా ఏమైనా జరుగుతుందా? మా ఊర్లో భోజి అంటే నాకు బాగా ఇష్టమైంది పొద్దు పొద్దున్న ఇచ్చే ఉప్మా గాయ్. ఈ సిటీలో భోజనాలు అంటే అరగంటకు ముందు తీసుకొస్తారు క్యాటరింగ్ వాళ్ళు. అదే ఊర్లో భోజనాలు అంటే నిన్నటి నైట్ నుంచి కష్టపడతారు ఈ రోజు భోజనానికి. ఏ మాట కా మాట గైస్, పొద్దున్న ఇచ్చే ఉప్మా మాత్రం టేస్ట్ భలేగా ఉంటది. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఊర్లో భోజి అయితే చాలు ఉప్మా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేదాన్ని నేనైతే. ఉప్మా నచ్చదు అన్నాళ్ళు కూడా ఇది తిన్నాక ఉప్మా బాగుందంటారు. మనుషుల కన్నా ఒక మెట్టు ఎక్కేసింది పురుగు. మనం ఫోన్ చూస్తూ అన్నం తింటాం, కానీ ఇది పని కానించేస్తూ అన్నం తినేస్తుంది. అందుకే ఇది ఒక అడుగు ముందునుంది. ఈ పురుగు పేరు దూలగండి మేము అంటాం, అలాగని మీరేమంటారో చెప్పండి గాయ్స్. మాకు పిలుపు చేసిన అందరింటికి పలకరించడానికి వెళ్ళిపోయాం గాయ్స్. మా చిట్టి ఆవును చూసి షాక్ అయింది, ఎప్పుడు ఫోన్ లోనే చూస్తుంది. వీధంట వెళ్తున్నామే కానీ గుమ్మగుమ్మలు. ప్రతి ఇంటి ముందు కట్టెల పొయ్యి ఉంది గైస్. ఇక్కడ పిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తలందరూ కలిసి గారెలు దేవేస్తున్నారు. చిల్లీ చికెన్ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చే భోజనం. డాన్స్ షోలో కంటెస్టెంట్లు కూడా పనికిరారు ఈయన దగ్గర. ఈయన ఎక్స్ప్రెషన్స్, డాన్స్ ఎంత బాగుందో, బాడీ. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. ఆ నిమ్మకాయలు అనుకుంటున్నారేమో పాంపాం బాల్స్ గైస్. అక్కడ ఇంతకు ముందే కోయి డాన్స్ జరిగిందంట. ఈ డాన్స్ పేరు ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? ప్రతి ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది గైస్. చుట్టాలు చాలా మంది వచ్చారు. ఊర్లో పండుగ అంటే వేషధారణ ఖచ్చితంగా ఉంటది. అది ఊర్లో వాళ్ళే వేస్తారు గైస్. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. ఈ అమ్మవారి పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి గైస్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ టీమ్స్ ఉంటారన్నమాట. ప్రతి వేషధారణకి ఇలా డప్పులు కొడుతూ ఉంటారు, వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాళిక అమ్మవారు కనిపించారు చూడండి గైస్, ఎంత బాగున్నారో కదా. నేను ఎప్పుడు ఇంత సన్నంగా ఉన్న వాళ్ళని కాళికామాత వేషధారణలో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము నలుగురం సెల్ఫీ దిగాం. ముందుకు వస్తే అలాగా ఇదేదో కోలాటం ఆడుతున్నారు గైస్. ఇక్కడ అందరూ వేస్తే సంబంధం లేకుండా. అమ్మవార్లందరినీ విడివిడిగా చూస్తే ఎంత బాగున్నారు, ఒక్క దగ్గర డాన్స్ చేస్తే ఎంత బాగుంటారో మీకు చూపిస్తాను చూడండి. పగటి వేషాల్లో చిన్నపిల్లలు లవకుశ వేషం వేశారు గైస్, బాగుంది. సో మేము టిఫిన్ టైం కి అయితే మా వదినాల ఇంటికి వెళ్ళాం అనమాట. ముక్కకో గారికో ముక్క. అక్కడ నుంచి తినేసి అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ అమ్మవార్లందరూ కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు గైస్, చాలా బాగుంది. ఇక్కడ ఏ అమ్మవార్లు ఉన్నారో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. నాకు అందులో ఒక కాళికామాత తెలుసు గైస్. ఇదిగోండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న డాన్స్ పర్ఫార్మెన్స్. పాములు చూస్తేనే పరిగెట్టేస్తాం, కానీ వీళ్ళు పాములతో డాన్స్ వేయించారు గైస్. చూడండి ఎంత బాగా చేయించారు, ఎప్పటి నుంచి ప్రాక్టీస్. పాప మీ పాము తప్పించుకోవడానికి చూసింది, కానీ ఆయన చేతికి దొరికిసింది. పట్టిస్మల్ ఆటలు పాటలు అన్ని చూసి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. మా ఇంటి ముందర భోజనాలు పెడితే అక్కడ కొంతసేపు సర్వింగ్ చేసేసి తర్వాత తినేసాను. అమ్మవారు ఒక జాలరికి కనిపిస్తే వాళ్ళ మధ్యన సంభాషణ ఎలా జరిగిందో ఈ పాట రూపంలో ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్ళగూడులో ఎలక చొరబట్టడంతో బెదిరి కోళ్ళు పూయడం వల్ల కోడి కొంత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలను భుజంపై వేసుకుని
ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చెట్టు కాసిన పపాయ తీయ ఉంది గైస్, తినేసాను. మా చిట్టి నన్ను కలిసి దాదాపు 2 మంత్స్ అయిందనమాట. మా ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు రూపాయి ఇస్తే రూపాయికి 4 చాక్లెట్లు వచ్చేవి, చింటూ చాక్లెట్లు. దీని టేస్ట్ ఇంకా మర్చిపోలేదు, ఇంకా మారలేదు కూడా, అంతే బాగున్నాయి. ఇది నాకు మా అక్కి తీసుకొచ్చింది గైస్. దీని నా మేనగోడలు గైస్. మా ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే ఏ పండుగ అయినా కాటన్ డ్రెస్లే వేస్తాం. రాజమౌళి సీన్ కాపీ కొట్టాడో లేకపోతే చీమలో బాహుబలి సినిమా చూసాయో తెలియదు. బల్లాల దేవుని విగ్రహము జనాలు మోసుకెళ్తున్నట్టు చీమలు ఆ తూనీగని మోసుకెళ్తున్నాయి గైస్ ఎక్కడికో. సో ఈవినింగ్ టైంలో ఈ ఊర్లో ఏమేమి చేస్తారో చూద్దాం రండి. దేవుడి దగ్గర దోసరాలంతో పాటు ఘటాలన్నీ రెడీ అయ్యాయి గైస్. నాకు మా పిన్నల ఊర్లో ఇదే ఫస్ట్ టైం గైస్. అదే అమ్మమ్మల ఊర్లో ఘటం ఎత్తుకున్నాం అంటే చాలా ధైర్యంగా నిల్చోలి. ఎందుకంటే అక్కడ చిన్న దూగినా సరే దెయ్యం వచ్చిందని బాధకి వెళ్ళిపోతాడు దాసుడు ఇచ్చి. వామ్మో దేవుడు కత్తి అనుకుంటాను. చూడండి నాకు కొంచెం ఇలాంటివంటే భయం, కానీ దగ్గరుండి చూస్తాను. మా పిన్ని వాళ్ళ ఊర్లో ఘటాలు ఎత్తుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అదే అమ్మమ్మల ఊర్లో అయితే దెయ్యాలే వస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, భలే ఉంటది. సో ఈ పండగలో సినిమాను ఎత్తుతారంట గైస్. అగోండి ఆయన మర్చింది ఆయన. సో ఏమవుతుందో తెలియక చుట్టూరు చూస్తున్నాను. ఆవిడకేమో దేవుడు వచ్చింది గైస్. ఒకేసారి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఫోన్ తో క్యాప్చర్ చేసినట్టే వాళ్ళు డ్రోన్ తో క్యాప్చర్ చేస్తున్నారు అనమాట. ఈ మూమెంట్స్ అన్ని మళ్ళీ 10 years తర్వాత జరుగుతుంది కదా. అదిగో చూడండి ఆవిడకి దేవుడు వచ్చారనమాట. చూడండి మెల్లిగా ఊగుతున్నాను కదా, అదే దేవుడు వచ్చినట్టు గైస్. నేను ఇంత క్లాస్ సెల్ఫీ వీడియో తీసుకున్నప్పుడే ఆవిడకి గెంతారు గైస్. అక్కడ నుంచి వెళ్ళిపోయింది, దూరం నుంచి తీసిన వీడియో. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళు ఆటగాళ్ళు గైస్. వాళ్ళు దేవుణ్ణి పిలుస్తారు. చూడండి ఎలా వెనకున్న అబ్బాయిలు దేవుళ్ళేం కాదు గైస్, నార్మల్ సరదాగా గెంతుతున్నారు. ఈ మామగారు చూడండి ఈ వయసులో ఎంత చక్కగా ఐస్ క్రీమ్ తింటున్నారో. నాకు బాగా అనిపించింది. పళ్ళు లేకపోయినా ఎంత చక్కగా తింటున్నారో కదా. నేను మా అక్కి అంత ఉండేటప్పుడు మా అక్కి మా చిట్టి అంత ఉండేది గైస్. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయిందో. నేను అక్కి బాబు అంత ఉంటాను. అప్పుడు అయింది గైస్ పండుగ, మళ్ళీ ఇప్పుడు అయింది. అప్పుడు నేనేమంత చూడలేదు, గమనించలేదు సరిగ్గా. ఇప్పుడు చూస్తున్నాను. మా చిట్టి డబ్బులకు భయపడుతుంది అంటే డీజే స్టెప్లు వేస్తుంది. చూడండి గైస్ ఎలా. పండుగల్లో గొడవలు కామనే గైస్, అవన్నీ పట్టించుకోకూడదు. మంచితనానికి మూర్ఖత్వానికి మధ్యన క్లాసెస్ వస్తేనే గొడవలు అవుతాయి గైస్. సో రథం మన ఇంటి ముందుకి వచ్చినప్పుడు కొత్త బట్టలున్న నీళ్లు ఇస్తారు గైస్. పసుపు నీళ్లు పైనుంచి పోస్తారు, అవి మళ్ళీ మన మీద వేస్తారు గైస్. అప్పుడు మనకి పుణ్యం వస్తుంది అనమాట. మా చిట్టికి వాళ్ళ మా ఇచ్చాడు, ఇంకెవరి దగ్గరికి రాదు. చూడండి చక్కగా ఎగిరిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గర కూడా వెళ్తుంది. ఇంకా దండం పెట్టుకోండి గైస్, అంతా మంచిగా జరుగుతుంది. ఊర్లో ప్రతి ఒక్కరు ఆ బిందులతో వాటర్ ఇస్తే ఆ పైన ఉన్న వ్యక్తి పోస్తారు గైస్ వాటర్. అవన్నీ మన మీద పడితే మనకు మంచి జరుగుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. మీరు రీసెంట్ గా ఏ ఊరు పండగకి వెళ్ళారో చెప్పండి, లేకపోతే మీ ఊరు పండగకి వెళ్తే ఎలా జరిగిందో చెప్పండి గైస్. మా పిన్ని వదిన వాళ్ళందరూ కలిసి టెంపుల్ కి వెళ్తున్నారు గైస్. ఇంటి దగ్గర నుంచి ముర్రాట అండ్ పల్లెములు కొబ్బరికాయలు అవన్నీ పట్టుకొని వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం నడండి. వీళ్ళు ముగ్గురికి ఒక ఫోటో తీయమంటే ఫోటో తీసాను గైస్. మా అమ్మ చూడండి ఎంత బాగా అవుతుంది. ఘటాలు రథం అంతా కలిసి ఇప్పుడు గుడికి వెళ్తున్నారు గైస్. అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు అనుకుంటాను. ఈ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు గైస్. కోళ్ళు మేకలు ఏమనిస్తావి అట్లేస్తారు. ఇప్పుడు మీకు మంచి సీన్ చూపిస్తాను చూడండి. సైకిల్ నేర్పిస్తున్నాడు మా కుష్వీరు మా చిట్టికి. ఆడికే రాదు, దానికి నేర్పించేస్తున్నాడు. ఈ క్లిప్ వీడియోకి సెట్ అవ్వదు, కానీ వాళ్ళిద్దరికి మెమరీస్ లో ఉంటాయి. పెద్ద అయితే నా వీడియోలు చూస్తారు కదా వాళ్ళు. సో నైట్ అయ్యేసరికి అలా టెంపుల్ కి వెళ్ళి దర్శించుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం గైస్ మేమైతే. మీరు కూడా ఒకసారి చూడండి టెంపుల్ దగ్గర ఎంత క్రౌడ్ గా ఉందో. ఊరు మొత్తం ఇలా లైట్లతో డెకరేషన్ చేశారు బాగా. లైట్లు మొత్తం గుడికి బిగించేసినట్టున్నారు. చూడండి ఎంత బాగా మెరుస్తుందో టెంపుల్ మాత్రం. అక్కడ ఫుల్ గా క్రౌడ్ ఉన్నారు. ఈ రోజు దర్శనం అవదని నిన్నే చేయించుకున్నాను గైస్. నేను దర్శనం లాస్ట్ లో దేవుడి ఫోటోలు యాడ్ చేశాను, మీరు కూడా దండం పెట్టుకోండి కావాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అంతే, బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం.